నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 21వ మహాసభ ఖమ్మం జిల్లాలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గ్రామీణ వైద్యులు మన్యవీరుడు ప్రాణదాత అయినటువంటి డాక్టర్ పిట్టల నాగేశ్వరరావు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకటాచారి ఆధ్వర్యంలో 21వ మహాసభ 3 జిల్లాల గ్రామీణ వైద్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రక్షాళనలో పాల్గొన్న డాక్టర్ సింధూర జ్యోతి ప్రక్షాళనను సందర్శించి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను డాక్టర్ వై ప్రసాద్, తెలంగాణ గాయకురాలు విమలక్క, డాక్టర్ కాకి భాస్కర్, గుండాల మండలం నుంచి జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాములు, భాస్కర్, నారాయణ, నరసింహారావు, శోభనం, సతీష్, కె సతీష్, బాలు, సత్యం, బాలు, నిర్మల, చింత రాజబాబు, గుండాల మండల అధ్యక్షులు గొల్లపల్లి రమేష్, మహమ్మద్, ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యక్ష దీపం దర్శయామి భూపదీపానంతరం నైవేద్యం సమర్పయామి. ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ పారదోలడానికి తను చేస్తున్నటువంటి ఒక కృషితో ఇవాళ మేమందరం భాస్కర్ హాస్పిటల్ అంటాం తప్ప భాస్కర్ అంటే ఎవరు డాక్టర్ అని చాలామంది అడిగారు. అవును, అతను డాక్టర్ భాస్కరే అని చెప్పేదానికి తెలియదు ఆ విషయం. అయితే ఇవాళ మీ అందరి గురించి తమ్ముడు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నిజంగా మీ అందరినీ కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా ఇక్కడికి అతిథిగా నేను వచ్చినప్పటికీ మీ అందరిలో ఒక అక్కగానో ఒక చెల్లిగానో నన్ను ఆహ్వానించినందుకు మరొక. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.